ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ మంచికి మంచి. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనందపురం అనే ఊరిలో కాంతివర్మ అనే సంపన్నుడు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవడం తీరని బెంగగా ఉండేది. ఆ ఊరికి ఒకనాడు ఒక యోగి వచ్చాడు. ఆయన అస్తమానము సంచారం చేస్తూ ఉంటాడు. ఏ ఊళ్ళోనూ 3 రోజుల కన్నా ఉండడు. అతనిచ్చే ప్రసాదం కోసం జనం ఎగబడతారు. ఆ ప్రసాదం మహిమలో అందరికీ నమ్మకం ఉన్నది. కాంతివర్మ ఆ యోగిని సందర్శించి తన సంతానహీనత గురించి చెప్పుకున్నాడు. ఆ సమయానికి పాలు తాగబోతున్న యోగి ఆ పాలలో కొంచెం ఒక దొన్నెలో పోసి కాంతివర్మకిస్తూ, ఈ పాలను నీ భార్య ఒక గుక్కలో తాగినట్టయితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. కాంతివర్మ ఆ పాలు తీసుకుపోయి తన భార్యకిచ్చి, దీన్ని ఒక్క గుక్కలో తాగు అని చెప్పాడు. కాంతివర్మ భార్య ఆ దొన్నెను తాను పూజ చేసుకునే దేవుడికి నైవేద్యం పెట్టి తీర్థం పుచ్చుకున్నట్లుగా చేతిలో పోసుకుని కళ్ళకద్దుకుని 2 పుడిసెళ్ళు చేసి తాగింది. తర్వాత ఆమె గర్భం ధరించింది. కాలక్రమాన ఆమెకు 2 ఆడపిల్లలు కలిగారు. పిల్లలు చాలా అందంగా ఉన్నారు. కానీ వారు పాకే దశ వచ్చేసరికి ఇద్దరికీ కూడా ఒక్కొక్క కాలు బలహీనంగా ఉన్నట్లు బయటపడింది. ఒక కాలు అవుడు కావడం చేత వాళ్ళు సరిగ్గా నడవలేకపోయారు. కాంతివర్మ ఎంతో ధనం ఖర్చు చేసి తన పిల్లల అవిటి కాళ్లకు ఎన్నో చికిత్సలు చేయించాడు. కానీ ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లలు చూడబోతే చక్కని చుక్కలు, కానీ ఇల్లు దాటిపోలేరు. తమ అవిటి నడక ఎవరైనా చూస్తారని వాళ్లకు సిగ్గు. మగపిల్లలైనా కుంటితనం అంత బాధించకపోను. వీళ్ళు ఆడపిల్లలయ్యారు. అయినా కాంతివర్మ తన పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతూ వచ్చాడు. తిరిగి 12 ఏళ్లకు ఆ యోగి ఆ గ్రామం వచ్చాడు. కాంతివర్మ యోగిని సందర్శించి, స్వామి, తమ అనుగ్రహం చేత నాకు 2 ఆడపిల్లలు కలిగారు. కానీ వాళ్ళు అవిటివాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంది. తమరే అనుగ్రహించి వాళ్ళ అవిటితనం పోగొట్టాలి అని ప్రాధేయపడ్డాడు. యోగి కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి, నీ భార్య నేను చెప్పినట్టు చెయ్యకపోవడం చేత ఈ చిక్కు వచ్చి పడింది. నా దగ్గర ఈ అరటిపండు తప్ప ఇంకేమీ లేదు అని అరటిపండులో ఒక చిన్న ముక్క తుంచి తన నోట్లో వేసుకుని మిగిలినది కాంతివర్మకి ఇస్తూ, దీన్ని నీ ఇష్టం వచ్చిన మనిషికి ఇచ్చేయి అని అతన్ని ఇంకేమీ చెప్పనివ్వకుండా అక్కడి నుంచి పంపేశాడు. కాంతివర్మ ఆ అరటిపండు తీసుకుని దాన్ని తన కుమార్తెలిద్దరిలో ఎవరికివ్వడానికి పాలుపోక మనసులో గుంజాటన పడుతూ ఇంటి దారి పట్టాడు. అవుడు 2 పిల్లలకు ఉన్నదని తెలిసి యోగి ఒక్కరికే ప్రసాదం ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రసాదంతో ఒక్క పిల్లకి అవుడు నయమైతే రెండో పిల్ల ఎంత బాధపడుతుంది? ఇద్దరినీ సమానంగా ప్రేమించుకుంటున్న తాను మాత్రం ఒక పిల్ల అవుడుపోయి రెండో దానికి పోకపోతే ఎంత బాధపడవలసి వస్తుంది? ఇలా ఆలోచిస్తూ తల వంచుకుని నడుస్తున్న కాంతివర్మ ఎవరో ఏడుస్తూ ఉండడం విని తలెత్తి చూశాడు. ఒక బావి దగ్గర ఒక యువతి కూర్చుని ఏడుస్తున్నది. ఒక యువకుడు ఆమెను సమాధానపరచడానికి ఏమిటో చెబుతున్నాడు. కాంతివర్మ తమ సమీపంలో ఆగడం చూసి ఆ యువకుడు, అయ్యా, మీరైనా ఈమెకు కాస్త బుద్ధి చెప్పండి, బావిలో పడతానంటున్నది అని వేడుకున్నాడు. అసలు విషయం ఏమిటి అని కాంతివర్మ ఆ యువకుడిని అడిగాడు. యువకుడు ఇలా చెప్పాడు. ఆ యువతికి చిన్నతనంలోనే బాలపక్షవాతం వచ్చి ఎడమ చెయ్యి ఎడమ కాలు పడిపోయాయి. ఆమెను ఎవరూ పెళ్లాడారు కారు. ఈ యువకుడు ఆమెను చూసి జాలిపడి ఆమెను పెళ్లాడాడు. ఆ యువకుడు ధనికుడు కాడు. అతనికి రెక్కాడితే గాని డొక్కాడదు. అతను తన భార్యకు ఇంటి దగ్గర అవసరమైన ఉపచారాలన్నీ చేసి పని చేసుకునేటందుకు బయటకు పోతూ ఉండేవాడు. కొంతకాలం ఇలా జరిగాక తన భర్త తన కోసం పడుతున్న కష్టాన్ని ఆమె సహించలేకపోయింది. అన్ని పనులు అతను చేసి పెడుతూ ఉంటే తాను కదలకుండా కూర్చుని చేయించుకోవడం ఆమెకు చాలా ఘోరంగా కనబడింది. తాను ఆత్మహత్య చేసుకుంటే తన భర్త ఎక్కడైనా ఇంకొకతను చూసి పెళ్లి చేసుకుని సుఖపడతాడని ఆమె నిశ్చయించుకున్నది. ఈమెకు కాలు చెయ్యి అవుడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. ఈమె చచ్చిపోతే నేను అలాగే చచ్చిపోతాను. ఆ మాట కాస్త ఈమెకు అర్థమయ్యేటట్టు మీరైనా చెప్పండి అన్నాడు ఆ యువకుడు. యోగి ఇచ్చిన ప్రసాదాన్ని ఆ యువతికిచ్చి ఆ దంపతుల కష్టాన్ని తొలగించాలన్న కోరిక కాంతివర్మకు తీవ్రంగా కలిగింది. అతను తన వద్దనున్న అరటిపండును ఆమెకిచ్చి, ముందు ఈ అరటిపండు తిను, తర్వాత మీకు తగిన సలహా ఇస్తాను అన్నాడు. ఆమె పండు తిన్నది. ఆమెలో ఏదో పెద్ద మార్పు వచ్చినట్టయింది. ఆమె చివాలన లేచి నిలబడి చేతులు 2 ఎత్తి జోడించి కాంతివర్మకు నమస్కారం చేసింది. ఆమె భర్త పొందిన ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. మీ కష్టాలు తీరాయి, ఇక వెళ్ళిరండి అని కాంతివర్మ వారిని సాగనంపి తాను ఇంటి దారి పట్టాడు.
తాను అనుకున్న పని నెరవేరనందుకు బాధ కలిగిన ఒక కూతురు అవుడు సరి అయ్యి రెండో దాని అవుడు అలాగే ఉండిపోవడంతో తనకు కలిగే బాధ తప్పింది కదా అని, ఒక సంసారం తన మూలాన సుఖపడింది కదా అని అతను తృప్తిపడ్డాడు. కానీ అతను ఇంటికి చేరుకునేసరికి తన కూతుళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసరికి కాంతివర్మ పొందిన ఆశ్చర్యానందాలను ఎలా వర్ణించడం? కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.